ముద్ర చూడండి, 2 చేతులు వేళ్ళన్నీ తెరిచి ఉంచాలి. ఎడమ చెయ్యి బొట్టన వేలు పైకి ఉంచాలి. ఎడమ చెయ్యి బొట్టన వేలు పైకి ఉంచి మిగిలిన వేళ్ళు గ్యాప్ ఉంది మధ్యలో. కుడి చేతి వేళ్ళు ఎడమ చేతి వేళ్ళలో పెట్టినప్పుడు కుడి చేతి చూపుడు వేలు ఎడమ చేయి చూపుడు వేలు పైనుంచి రావాలి. అన్నీ పైనుంచి వచ్చాయి చూడండి, కింద నుంచి రాలేదు, ఇది పైనుంచి. ఈ విధంగా పెట్టి లోపల తీసుకున్నాక చేతులు 2 కలిపి వేళ్ళన్నీ మూసేసి కుడి చేతి బొటన వేలుని చుట్టేసి ఎడమ చేతి చుట్టూ చూపుడు బొటన వేలు కలిపి వస్తాం. ఎడమ చేయి బొటన వేలు తెరిచాం. ఒళ్ళో పెట్టుకొని నడుము తల తిన్నగా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఎప్పుడు చేయాలి ఇది? మరొకసారి జాగ్రత్తగా వినండి. గోరువెచ్చని నీళ్లు, కొంచెం వెచ్చగా ఉంటే ఇంకా మంచిదే. దాంట్లో కళ్ళుప్పు లేకపోతే గండ్రుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు, సముద్ర ఉప్పు అంటారు. ఈ ఉప్పు కొద్దిగా వేసుకొని ఆ నీళ్ళలోని కలిపి కరిగిన తర్వాత గార్గిలింగ్ చేయడం అంటే నోట్లో వేసుకొని సౌండ్ వచ్చినట్టు చేసి ఉమ్మేస్తారు, మింగకూడదు. ఆ విధంగా 5 సార్లు 6 సార్లు 7 సార్లు మీ ఇష్టం ఎన్నిసార్లు చేయండి. చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లు మళ్ళీ 1 గ్లాస్ తాగాలి. తాగిన తర్వాత ఈ ముద్రలో మీరు 20 నిమిషాలు కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి ప్రశాంతంగా. కిందనైనా కూర్చోండి, కుర్చీలైనా కూర్చోండి, ఏ పొజిషనర్ అయినా పర్లేదు, కానీ నడుము తల తిన్నగా ఉండాలి. కూర్చొని 20 నిమిషాల తర్వాత మంచిగా మైపాలను మీరు చేసుకోవచ్చు. ఇంకొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే మరికొద్దిగా ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. ఇదే పద్ధతి సాయంత్రం కూడా చేశారంటే ఎటువంటి సమస్య మన శరీరానికి రాకుండా శక్తి పెరిగి ఆ రోగాలు ఏమన్నా చిన్న బ్యాక్టీరియాలు లాంటి బాడీలో ఉంటే కూడా వెంటనే అవి చచ్చిపోతాయి, డిస్ట్రాయ్ అవుతాయి అంటారు. చాలా మంచి సిస్టమ్. సాధన చేస్తారని, ఇటువంటి సమయాల్లో చేస్తే చాలా మంచి సాధన చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తాం.